ఇప్పుడు మాజీ ఎంపీటీసీ ఆయన వీళ్ళిద్దరు కలిసి ఇంకిద్దరు వ్యక్తులను తీసేసుకొని ఆర్ఎస్ఎస్ తీసేసుకొని ఆ రోడ్ వేయడానికి వచ్చారు. రోడ్ వేయడం వాళ్ళు కాదు, స్పెషల్ ఆఫీసర్ అర్హత ఉండు. టెండర్ ఒకరికి ఇచ్చేసిరు. టెండర్ వ్యక్తి వేయాలి. టెండర్ కాగితంలో ఎంత అయితే వాళ్ళ మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంటే వాళ్ళు కొనసాగించాలి. వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు వచ్చేసి అన్న మీరు ఎక్కడికైతే మైసయ్య నరసింహ గోపాల్ సీను కుమ్మర్ సీను ఈ నలుగురు వ్యక్తులు వచ్చి వాళ్ళు ఎంబడి ఇంకా 20-30 మంది మేము పాత రోడ్ ఎక్కడైతుందో సిమెంట్ రోడ్ అక్కడ వరకు వేసుకోండి. మా దాటి మేమందరం మా సంఘర్షణ ఆ దాటి ఇక్కడికి రావద్దన్నైతే ఇది కాదురా మీ గోడ దాటి డోర్ కాడ కూడా వేస్తాం సిమెంట్ రోడ్. మీరేమన్నా విక్కురా మాది లంజ ఉడుకులారని మైసయ్య అన్నాడు. మాట్లాడు, నీ మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడంటే లంజా కొడుకులారా మాది లంజా కొడుకులారా తీరుతానేనన్నాడు. అరే లంజా కొడుక ఎట్లా వేస్తావురా నువ్వు వేసి చూడు అని చెప్పి ఏమన్నాం. అరే మాది లంజా కొడుకులారా అని చెప్పి ఇప్పుడు దేవనాస్తులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కలిసి ఇంటికెళ్ళి రాళ్లతో దాడి చేసి మేము సిమెంట్ లో ఉన్నాం. ఆల్రెడీ ఏదైతే సిమెంట్ పోసిరో అందులోనే ఉన్నాము. వెనకాల రాళ్ళు ఉన్నాయి. మేము పరిగెత్తడానికి రాలేదు, మా ప్రాణాలు మేము కాపాడుతాం అని చెప్పి ఆ చర్చలకు పరిగెత్తుకుని వెళ్ళిపోయినాక డోర్లు పెట్టేసుకున్నాక కూడా ఆ కంకర రాళ్ళు తీసుకొని ఇటుకలు తీసుకొని రాళ్ళు తీసుకొని కట్టెలు తీసుకొని మొత్తం చర్చి మొత్తం దాడి చేసి పోలీసు వాళ్ళు సార్